కూడదు ముఖము అన్న ప్రేమతో స్క్రీన్ టైం అడిగితే ఇయ్యాలే. ఎందుకురా భయ్ ఉన్నారు భూమి మీద? పాపం బాధ చూసి రెండు పెదవులొక్కటవ్వగా ప్రాణం పోయినట్టే పోయి వస్తే రే ముండా, నువ్వు పాడితే నిజంగానే పోయేలా ఉందిరా ప్రాణం. మళ్ళీ తిరిగి రావడం అనేది ఉండదు. ఈ గ్యాలక్సీ వదిలి దెంగేస్తది. మరి లేకపోతే ఏంట్రా వాయిస్ బ్లాక్ బోర్డ్ మీద గోరులతో గీకినట్టు? గట్టి కవ్వాళ్ళ కత్తలు ముగియ కంటి కొసల అగ్నులగయ కండ కండగా ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక. రే ఎవడైనా నోట్లో అరటిపండు పెట్టండి రా, కనీసం అప్పుడైనా పాడడం ఆపుతాడేమో. ఇంకొక 2 సెకండ్లు ఈడు సాంగ్ ఉంటే నా చెవులోంచి రక్తం వచ్చేది. ఈడు కాదురా, నువ్వే ఇచ్చుకోవాలి సైకోపాత్ అని టాటూ. పాటలతో చంపేసేలా ఉన్నావు కదరా మనుషుల్ని. నిజం చెప్తున్నా, 15 సంవత్సరాల నుంచి కోమాలో ఉన్న పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఈ పాట పాడాడనుకో, ఆడు సడన్ గా లేచి అక్కడ ఉన్న వెంటిలేటర్ తో ఈ ముట్టు మీద దెంగి మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోతాడు. ఎవరు నువ్వు? ఎలా ఉన్నావంటే నోరు మూసుకొని ఉండలేవా? ఏమండి అక్క యాక్టింగ్ ని ఇంతకంటే ఎక్కువ చూడలేం గానీ కనీసం ఆ మేకప్ ఆర్టిస్ట్ కి 30 రూపాయలైనా ఇవ్వాల్సిందిరా. లేకపోతే చూడండి, మేకప్ పేరుతో మొహం మీద గుట్కా ఊసి వెళ్ళిపోయాడు. సింగిల్ గా ఉన్నప్పుడు ప్రేమించాలనిపిస్తుంది, ప్రేమించినప్పుడు ఎందుకైనా ప్రేమించానురా అనిపిస్తుంది. అప్పు ఈ కొమోడో డ్రాగన్ ని 2020 నుంచి చూస్తున్నా. అప్పటి నుంచి ఇప్పుడు వరకు అదే ఏడుపు కొట్టు వీడియోలు. అక్క నీకు క్రానిక్ డిప్రెషన్ లేదు, క్రిటికల్ కాన్స్టిపేషన్ ఉంది, అందుకే మొహం అలా పెట్టుకొని వీడియోలు చేస్తున్నావు. టాబ్లెట్లు వేసుకో, సెట్ అయిపోద్ది. అప్పటికి రిజల్ట్ రాలేదనుకో, నీ రీల్స్ నువ్వే కంటిన్యూస్ గా చూసుకో, దెబ్బకి డ్యామ్లు ఎత్తేస్తావు. నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే, ఏ మాయం చేసావే. రే ఏంట్రా అది? దాని నోట్లో నుంచి మ్యాగీ తింటున్నాడేంట్రా? ఇదెక్కడ దరిద్రంలో ఇది చూడటానికి నారా ఇంకా బతుకున్నది నేను. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక